తులసి వదిలు, మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ ఈగోలు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అమ్మ హ్యాపీగా మా అందరికీ గోరుముద్దలు పెట్టే టైంలో దయచేసి ఎవరు ఎలాంటి ఈగోలకి పోకండి ప్లీజ్. ఝాన్సీ, ఇది జ్యోతి మాటే కాదు, నా మాట కూడా. చాలా రోజుల తర్వాత అన్నయ్య ఇంటికొచ్చాడు. ప్రశాంతంగా భోంచేయనిద్దాం. మీ ప్రశాంతతని, మీ సంతోషాన్ని నేను అస్సలు డిస్టర్బ్ చేయను. కానివ్వండి. అరే ఝాన్సీ, రే అన్నయ్య, వదిన గురించి తెలిసిందే కదా, వదిలి. అమ్మా మొదలుపెట్టు. విష్ణు, మొదటి ముద్ద నీకు. రెండో ముద్ద ఈశ్వర్కి. ఈశ్వర్ తీసుకో. తీసుకోరా, తీసుకో. రే అన్నయ్య తినరా, ఎలాంటి ఈగోలకి పోకూడదు అనుకున్నాం కదా, తినన్నయ్య. రే ఈశ్వర్, ఏంట్రా ఈ అమ్మ ఎప్పుడు నీ సంతోషమే కోరుకుంటుంది. తినరా. తినరా, తిను. ఇప్పుడు మూడో ముద్ద ఈ చిన్నోడికి అన్నమాట. అవును చిన్నోడా, నీకే. తిను. అత్తయ్య, మరి ఈ కోడలికి లేదా? నువ్వు నా కూతురు లాంటి దానివి రేవతి. నా ప్రేమ నీకు కూడా సమానంగా పంచుతాను. ఇదిగో. అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా. మరి నాకు నిండిపోవా గుండెలోనా. ఇదిగో పట్టు. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే. అరే సావిత్రి పిన్ని, సరిగ్గా మీరు భోజనం చేస్తున్నప్పుడే వచ్చాను.
ఏం పర్లేదు పిన్ని, ఏం కావాలి చెప్పండి. నీ కొడుకులింత పెద్దవాళ్ళయ్యాక కూడా నువ్వు గోరుముద్దలు తినిపించడం విడ్డూరంగా ఉందా తులసి? పిన్ని, నా పిల్లలు ఎంత ఎదిగినా నాకు చంటి పిల్లలే. పిల్లలు ఎదిగాక ఏ తల్లికైనా గారాబం తగ్గుతుంది. కానీ నువ్వు అలా కనిపించడం లేదు. అతి గారాబం, అతి ప్రేమ కూడా మంచిది కాదు తులసి. పిన్ని, అది వేరే ఎవరికైనా వర్తిస్తుందేమో కానీ తల్లి ప్రేమకు వర్తించదు పిన్ని. ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పండి. మీ క్యాటరింగ్ సర్వీసులో మంచి ఇంగువ వాడతారు కదా, కాస్త తీసుకెళదామని వచ్చాను. ఒక్క నిమిషం పిన్ని. రాణి, కిచెన్ అల్మరాలో ఎల్లో కలర్ డబ్బా ఉంటుంది, తీసుకొచ్చివ్వు. అలాగే అత్తయ్య. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ తులసమ్మా. ఉంటాను. సరే, మంచిది పిన్ని, వస్తాను. అమ్మా, మళ్ళీ జన్ముందో లేదో తెలీదు కానీ ఉంటే మాత్రం మళ్ళీ మేమందరం నీ కడుపునే పుడతాం. మరు జన్మనేదే ఉంటే మళ్ళీ ఇదే ప్రేమ, ఇంతకన్నా ఎక్కువ ప్రేమ మీకు అందిస్తాను నాన్న. నాకిందులో ఉన్న తృప్తి మళ్ళీ దొరుకుతుంది అంటే ఎన్ని జన్మలైనా మీకు అమ్మనవుతాను. అయితే ఈసారి నేను మీ కూతురుగా పుడతానత్తయ్యా. ఆడపిల్ల కావాలన్న నా కోరిక కూడా నెరవేరిపోతుంది. అలాగే రేవతి, మనకు అలాంటి అవకాశం ఉంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. సరే సరే, ఇదిగో నువ్వు పుట్టేసి తీసుకో. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి 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 రే, డోలి 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 రే.
లక్ష్మి లక్ష్మి ఏంటి వెతుకుతున్నావు? అది 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 అంటే నాకెలా అర్థమవుతుంది? నీ జ్యువెలరీ ఏమైనా కనిపించట్లేదా? కాదు. మరి ఏం కనిపించట్లేదు? అది ప్యాడ్స్ కనిపించట్లేదు. అర్థమైంది లక్ష్మి. లేడీస్కి ఎవ్రీ మంత్ ఈ ప్రాబ్లం ఉండేదే. కానీ మనం మారుతున్న డ్రామాకు ఇలాంటి రోజులు ప్రతి నెల ఒక పరీక్షగా మారుతున్నాయి. అందుకే నేను ఒక పని చేశాను, తీసి పడేశాను. సంజయ్, ఏంటి పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? ప్యాడ్స్ తీసి పడేస్తే మంత్ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందా అని ఆలోచిస్తున్నావా? ప్రతి నెల నీకు ఇలాంటి సమస్య రాకుండా ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. నేనేదో శాడిజంతో వాటిని బయటపడేయలేదు. పొరపాటున కబోర్డ్లో ప్యాడ్స్ని మా అమ్మ చూసినా, మీ అత్తయ్య తులసి చూసినా నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది కదా. అందుకే ముందు జాగ్రత్తతో పడేశానన్నమాట. సంజయ్, నా మీద ఎవరికి అనుమానం రాకుండా నేను మేనేజ్ చేసుకుంటున్నాను. అనవసరంగా నువ్వు నా మీద అనుమానాలు పెట్టుకోకు. లక్ష్మి, నీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోగలం. కానీ రేపైనా అనుకునే విధంగా మన మన నాటకం బయటపడిందనుకో, అప్పుడు నువ్వు నేను మనల్ని ప్రేమించే వాళ్ళ ముందు సిగ్గుతో తలదించుకొని నిలబడాల్సి ఉంటుంది. సంజయ్, ఎందుకే ఇలాంటి నాటకం ఆడడం నాకిష్టం లేదని ముందే చెప్పాను. అబద్ధం అయితే ఆడడానికి, కానీ ఆ రోజు నుంచి నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను. అబద్ధం ఆడిన తర్వాత రోజే మన తప్పు పెద్దవాళ్ల ముందు ఒప్పుకుందామని చెప్పాను, కానీ నువ్వు ఒప్పుకోలేదు. కడుపులో అబద్ధం వేయడం అంత కష్టంగా ఉందా? అవును, అంతా నీకోసమే. నువ్వు ఫోర్స్ చేయడం వల్లే ఒప్పుకున్నాను. నో 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 నో, నువ్వు నా కోసం ఈ నాటకాన్ని ఒప్పుకోలేదు. నా కోసం ఈ నాటకాన్ని కంటిన్యూ చేయట్లేదు. నువ్వు ఎంతో ప్రేమించావు చూడు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జ్యోతిరాదిత్య కోసం ఒప్పుకున్నావు. తన ఫ్యూచర్ బాగుంటుందన్న రీజన్తో ఈ నాటకం కొనసాగిస్తున్నావు. జ్యోతి లైఫ్ బాగుండడం కోసమే నువ్వు ఒప్పుకున్నావు. సంజయ్, నువ్వు కారణాలు ఎన్ని చెప్పినా ఇప్పుడు మనం ఆడుతున్న నాటకం ఎప్పటికైనా మనకు ప్రమాదమే. 3 నెలల్లో కూడా సీమంతం జరిపించొచ్చని తులసి అత్తయ్య నా సీమంతం జరిపించింది. అప్పుడు నా మీద ఎవరికీ అనుమానం రాలేదు. కానీ నెలలు గడిస్తే నెలలతో పాటు నా కడుపులో ఉన్న బేబీ పెరగాలి. బేబీ లేనప్పుడు నా పొట్ట ఎలా మేనేజ్ చేయాలి? 6 నెలల తర్వాత, 7 నెలల తర్వాత నా పరిస్థితి ఏంటి? లక్ష్మి, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఒక భర్తగా నీ పొట్ట తాకి నిన్ను చాలా దగ్గరికి తీసుకోవాల్సింది నేనే కదా. అలాంటి నేనే ఈ నాటకంలో ఒక పాటైనందుకు నువ్వెందుకు భయపడాలి? సంజయ్, ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. పెద్దవాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకానికి సంబంధించిన విషయం. వాళ్ళ నమ్మకాలతో, ఆశలతో మనం ఆడుకోకూడదు. మనం వాళ్ళని ఇప్పటికే చాలా మోసం చేశాం. ముందు నువ్వు బయటకు వెళ్ళి ప్యాడ్స్ తీసుకురా. లక్ష్మి, దీనికే నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాను. ఏంటది? మరి వీడిలా ఆలోచించాడు, వీడేంటి ఇంత సైకోలా ఉన్నాడు, ఏంటా అని నువ్వు నన్ను తిట్టుకోకూడదు. అలా అయితేనే చెప్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను. నేను చెప్పాక నువ్వు చెప్పకూడదు. ఏంటది? కూల్ లక్ష్మి, చెప్తాను కదా, టెన్షన్ పడకు. ఈ మంత్స్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉండాలంటే, ఎప్పటికీ రాకుండా ఉండాలంటే నీ యూట్రస్ తీయించేద్దాం.
గర్భసంచి రిమూవ్ చేస్తే ఇక మంచు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. సంజయ్, నువ్వు అసలు మనిషివేనా? మనిషిని కనుకే నాకెంతో స్మార్ట్ ఐడియా వచ్చింది లక్ష్మి. అప్పటికి ఏ రోజు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా కబ్బోర్డ్లో సీక్రెట్గా ఏ వస్తువు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సంజయ్, నా మీద నువ్వు ఇది వరకు ఎంత అరిచినా బాధ పెట్టినా భర్త అనే గౌరవం నీ మీద నాకు ఉండేది. అది ఈ రోజుతో పోగొట్టుకున్నావు. గర్భసంచి తీసేయడం అంటే అమ్మ అనే అదృష్టానికి ఒక ఆడపిల్లను శాశ్వతంగా దూరం చేయడమే. అది ఎంత పాపమో నీకు అర్థం కావట్లేదు. ఏ ఏంటి గొంతులేస్తుంది? పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు పుట్టాలి. ఈ కుటుంబం గొర్రెల మందలా అంతలా అవ్వాలని నాకు ఆశ లేదు. నన్ను అడిగితే చిల్డ్రన్స్ అంటే మన ప్రైవసీకి, మన ఫ్యూచర్స్కి స్పీడ్ బ్రేకర్స్. అలాంటి ఎక్స్ట్రా లగేజెస్ మనకు పర్మనెంట్గా అవసరం లేదు. సంజయ్, పెళ్లి మీద నీకు చాలా రెస్పెక్ట్ ఉందనుకున్నాను. అది ఎలాగో లేదు. కనీసం మీ అమ్మ నాన్నల ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించవా? నేను సంతానాన్ని ఇవ్వలేను కనుకే నేను ఇలాంటి ఆపరేషన్కి ఒప్పిస్తున్నాను. ఒప్పుకోవే లక్ష్మి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవాల్సిందే. నేనేదైనా ఒకటి చెప్పానంటే దాని వెనుక చాలా పెద్ద కథో, సమస్యో, ఒక చక్కని పరిష్కారమో ఉంటుంది. ఖచ్చితంగా నీ గర్భసంచి తీసేయాల్సిందే. మర్యాదగా ఒప్పుకో. నేను ఒప్పుకోను. తల్లే అవకాశాన్ని చేతులారా చెరుపుకుని జీవితాంతం గొడ్రాలుగా మిగల్లేను. నువ్వు పిల్లల్ని కనకపోతే నాకు కానీ ఈ దేశానికి కానీ వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఆలోచించుకో. రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా. ఈ మంచు ప్రాబ్లం ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉండాలంటే నీ యూట్రస్ తీయించేద్దాం. రాత్రంతా గట్టిగానే ఆలోచించినట్టుంది. నీ గర్భసంచి తీసేయడానికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకుంటున్నాను.
నేను విన్నది నిజమేనా? నిజంగానే ఒప్పుకుంటున్నాను. నేను వెంటనే డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేయిస్తాను. నీలాంటి ఒక సైకోకి పిల్లల్ని కనివ్వడం కంటే నేను ఎప్పటికీ అమ్మని కాకుండా మిగిలిపోవడమే మంచిది.